బాహుబలి మూవీ ప్రభాస్ ని పాన్ ఇండియాకు పరిచయం చేయడం కాదు, పాన్ ఇండియా కింగ్ గా ప్రభాస్ మారేలా చేసింది. రాజమౌళి తీసిన ఈ లార్జర్ దెన్ లైఫ్ అనిపించే మూవీతో మరో కటౌట్ కి కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రత్యేక ఇమేజ్ వచ్చింది. అలా మెరిసిన కట్టప్పే హీరోగా కంటే సపోర్టింగ్ రోల్స్ తో ఫుల్ బిజీ అయ్యేలా చేసింది. సత్యరాజ్ విలన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారాక చాలా సార్లు హిట్ మెట్టెక్కాడు. తరువాత ఫెయిల్యూర్స్ తో డీలా పడ్డాడు. కానీ కెరీర్లో 90% సక్సెస్ రేటు వచ్చింది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ తోనే. అది కూడా బాహుబలి తర్వాతే. తమిళ్ తెలుగులో తన మార్కెట్ పెరిగింది, ఫేట్ మారింది, పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ వచ్చేసింది. సత్యరాజ్ కెరీర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలైంది. 1978లో తన సినీ జర్నీ మొదలుపెట్టిన సత్యరాజ్ 1985 వరకు ఇలానే నెగిటివ్ రోల్స్ వేసే అవకాశాలే వచ్చాయి. ఆ తర్వాత 1986 నుంచి హీరోగా తన రూట్ మారింది, ఫేట్ మారింది. 1986లో రసిగన్ వరు రసిగాయితో హీరోగా మారిన మిస్టర్ కట్టప్ప కెరీర్ బిగినింగ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ చూశాడు. నెగిటివ్ రోల్స్ లో వచ్చిన గుర్తింపు హీరోగా మాత్రం అంతగా రాలేదు. కానీ అలా కూడా డజన్ల కొద్దీ హిట్లు సొంతం చేసుకున్నాడు సత్యరాజ్. సత్యరాజ్ నిజానికి అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. అలాంటి తను సినీ ఎంట్రీ ఇచ్చాకే సత్యరాజ్ గా మారాడు. అలానే విలనీ వేషాల నుంచి హీరోయిజం వైపు అడుగులేశాడు. అయితే హీరోగా తన జర్నీ తమిళనాడు వరకే పరిమితం అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఆఫర్లు పట్టాలెక్కాయి. సత్యరాజ్ కెరీర్ కి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ కి పోలికలున్నాయంటారు. తను కూడా ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగులేసి తర్వాత విలన్ గా, ఆ తర్వాత హీరోగా మారాడు. అచ్చంగా రజనీ చిరుదారిలోనే నడిచాడు సత్యరాజ్. బాహుబలితో సౌత్ లో మాత్రమే కాదు, ఎంటైన్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్లాడు సత్యరాజ్. బేసింగి చిన్న పాత్రే అయినా కట్టప్పగా తన పేరు మారుమోగింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న పాన్ ఇండియా లెవెల్లో $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. సత్యరాజ్ కెరియర్ లో వెదంపుడితో, నడిగన్, పెరియార్ లాంటి మాస్టర్ పీసులు ఎక్కువే. కాకపోతే హీరోగా కంటే కూడా సెకండ్ ఇన్నింగ్స్ లోనే తను చేసిన సినిమాల్లో ఎక్కువ కళాఖండాలున్నాయి. ఓ రకంగా తనకి సెకండ్ ఇన్నింగ్సే చాలా బాగా కలిసొచ్చింది. నటుడిగా 4-5 మార్కెట్లు క్రియేట్ అయ్యేలా చేసింది. సత్యరాజ్ నిజానికి టాలీవుడ్ లో పగలే వెన్నెల, శాస్త్రి లాంటి ప్రయోగాలతో 80s లోనే ఎంటర్ అయ్యాడు. కాకపోతే తన ఫేట్ మాత్రం 2010 తర్వాతే మారింది. కోలీవుడ్ కంటే కూడా టాలీవుడ్ లో భారీగా మార్కెట్ పెరిగే పరిస్థితి వచ్చింది. బాహుబలి కంటే ముందే శంఖం, మిర్చి లాంటి ప్రయోగాలతో ఫోకస్ అయ్యాడు సత్యరాజ్. తండ్రి లేదంటే అన్న, కాదంటే మామ, ఇలా తండ్రి నుంచి తాత వరకు టాలీవుడ్ లో తను చేయని రోల్ అంటూ లేదు. తెలుగులో సత్యరాజ్ చేసిన సినిమాలు తక్కువే, అయినా ఎక్కువగా తనకి పేరు తెచ్చే రోల్సే వచ్చాయి. శంఖం, మిర్చితో తనకి తెలుగులో పెరిగిన మార్కెట్ వల్ల తరువాత రాజారాణి నుంచి చిన్నబాబు వరకు డబ్బింగ్ రూట్ లో తెలుగు మార్కెట్ మీద కమాండ్ పెంచుకున్నాడు. 40 ఏళ్ల సినీ జీవితంలో 3 సార్లు ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సత్యరాజ్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అంటే బాహుబలినే. బేసిక్ గా ఏ నటుడైనా హీరోగా అన్నీ చూసాకే సెకండ్ ఇన్నింగ్స్ లో సెటిల్ అవుతాడంటారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లోనే హీరో రేంజ్ లో తనకి జనాల్లో గుర్తింపు దక్కిందంటే బాహుబలి మూవీతోనే.